హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోపూరి సిస్టర్స్. ఇవాళ నేను మీకు మ్యాంగో క్రీప్ కేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. దానికి ఫస్ట్ ఒక బౌల్లో 2 cups ఆఫ్ మైదా, 1/4 cup ఆఫ్ షుగర్, 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ క్రీప్ కేక్ 18 layers క్రీప్ కేక్ అన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనం 1 teaspoon వెనిలా ఎసెన్స్ అండ్ 1/4 cup ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇంకా మిల్క్ కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది అరౌండ్ 2 and 3/4 cups ఆఫ్ మిల్క్ పడుతుంది, అంటే మన మైదా క్వాంటిటీ కన్నా ఎక్కువ. సో మీరు ఇంకా తక్కువ లేయర్స్ కావాలంటే తక్కువ లేయర్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చి చాలా పల్చగా ఉండాలి. మనం అట్లు ముద్దు ఉంటుంది కదా, అది దానికన్నా ఇంకా కొంచెం పల్చగా ఉండాలి. సో అలాగే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట మోగించండి. సో నేను మీకు చెప్పాను కదా మొన్న జామ్ వీడియోలో, మా ఫ్యూచర్ వీడియోస్లో జామ్తో చూపిస్తానని. ఇందులో మనం మ్యాంగో జామ్ కూడా వాడబోతున్నాము. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే చూడండి, ఎండ్ ఆఫ్ ద వీడియో కానీ ఇన్ఫో బటన్లో కానీ ఇస్తాము. సో అక్కడికి వెళ్ళి చూడండి అండ్ ఆ జామ్ చేయండి. అలాగే ఈ రెసిపీని కూడా చేయండి. సో 2 and 3/4 cups ఆఫ్ మిల్క్ మొత్తం పట్టింది. మొత్తం వేసుకొని ఒక పల్చటి బ్యాటర్ తయారు చేసుకోవాలి. మొత్తం బ్యాటర్తో మనకు ఒక 16 to 18 క్రీప్స్ వస్తాయి, మీరు చేసుకున్న సైజ్ బట్టి. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. అందులో ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ వాడుతున్నాం, ఎందుకంటే మ్యాంగో క్రీప్ కేక్ కాబట్టి మ్యాంగో పల్ప్ వేస్తున్నాం. ఇన్ కేస్ మీరు సీజన్లో, అంటే మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోయింది, లేకపోతే మీ దగ్గర లేవు అనుకుంటే మ్యాంగో జామ్ చేసుకొని ఉండుంటే మా వీడియోని చూసి అది కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అది కూడా వర్క్ అవుతుంది. సో మొత్తం బాగా కలుపుకోవాలి, మనకి ఆ మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక 3-4 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనకి స్లరీ అవ్వాలి. స్లరీ అంటే కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ మిక్స్చర్. కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ అనే కాదు, కార్న్ఫ్లోర్ మైదా కలిపి మనం పకోడా చేసుకుంటాం కదా, వాటిని కూడా స్లరీ అని అంటారు. సో ఒక థిక్ చేయడానికి, ఏదైనా ఐటమ్ని థిక్ చేయడానికి వాడేదాన్ని స్లరీ అంటారనమాట. సో దానికి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 1/4 cup ఆఫ్ మ్యాంగో జామ్. సో నేను ఇందాక చెప్పినట్టే ఇన్ఫో బటన్లో కానీ ఎండ్లో కానీ మీకు వీడియో ఇస్తాం, చూసి చేయండి, గ్యారంటీగా చేయండి. అందులో ఒక 3/4 cup to 1 cup దాకా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ కుక్ అయిపోతుంటే వాటర్ వేసుకొని మనం ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో జామ్ మొత్తం అందులో కరిగిపోవాలన్నమాట, అంటే వాటర్లో కలిసిపోవాలి. జామ్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి సో వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసి ఇంకా థిక్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం పల్చగా ఉండాలి. ఒక బాయిల్ వచ్చాక మనం అందులో కార్న్ఫ్లోర్ మిక్స్చర్ వేసుకొని కలుపుకోవాలి. వెంటనే కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది లేకపోతే. సో ఈ టైంలో మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి మనం. ఒకవేళ థిక్ అయింది అనిపిస్తే మనం వాటర్ వేసుకోవచ్చు. సో అది మీకు థిక్గా కావాలంటే థిక్గా, కొంచెం పల్చగా కావాలంటే పల్చగా. నాకు మీడియంలో ఇష్టం అన్నమాట. సో అండ్ మ్యాంగో జామ్లో మనకి మధ్యలో మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, అలాగే ఇందులో కూడా మనకి ఆ క్రీప్ కేక్ మీద మనకి తగులుతూ ఉంటాయి. అండ్ ఈ కేక్ చేయడానికి కొంచెం పేషెన్స్ ఎక్కువ కావాలి జనరల్ కేక్స్ కన్నా. అండ్ అలాగే ఏ కేక్ చేసినా మీకు టేస్టీగా రావాలంటే ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి స్పాచులాతో, ఎందుకంటే ఇది కూల్ అయ్యాక ఇంకా థిక్ అవుతుంది కాబట్టి. సో నాకు ఆ జామ్ క్వాంటిటీ ఇంకొంచెం కావాలని చెప్పి నేను వేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ కలర్స్ ఏం వాడట్లేదు మనం, సో అది కూల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 100 grams ఆఫ్ బటర్, అంటే నేను 2 batchesలో చేసుకున్నాను క్రీమ్ని. సో టోటల్ 200 grams ఆఫ్ బటర్ తీసుకోవాలి. దాన్ని ఎలక్ట్రిక్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. అలాగ రొటేట్ చేస్తూ బీట్ చేసుకోవాలి, ఎందుకంటే మన బటర్ క్వాంటిటీ వచ్చి తక్కువ. మీరు ఒకేసారి 200 grams బటర్ని కూడా బీట్ చేసుకోవచ్చు. సో అది కొంచెం లైట్ అండ్ ఫ్లఫీ అయ్యాక అందులో 200 grams ఆఫ్ బటర్కి 250 grams ఆఫ్ ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ లేదు అనుకుంటే మీరు షుగర్ని ఫైన్గా పౌడర్ చేసి అందులో ఒక
2 to 3 teaspoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేయాలి, టేబుల్ స్పూన్స్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ ఈ రోజుల్లో మనకి ఈజీగా ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇన్ కేస్ మీరు బయటికి వెళ్ళట్లేదు కరోనా వైరస్ వల్ల అనుకుంటే మీరు ఇంట్లో షుగర్ని కూడా ఫైన్ పౌడర్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ దాన్ని జల్లించండి. ఎందుకంటే ఆ క్రిస్టల్స్ ఉంటే మనకి బటర్లో ఆ టేస్ట్ వస్తే అస్సలు బాగోదు. సో ఫైన్గా పౌడర్ చేసుకొని అందులో వేసుకోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి, అంతా ఒకేసారి వేయకూడదు ఎప్పుడు. సో ఎలక్ట్రిక్ బీటర్ లేదు మా దగ్గర అనుకుంటే మీరు హ్యాండ్ విస్క్ కూడా వాడచ్చు, బట్ అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అది మీ బట్టి ఉంటుంది. అలాగే ఇందులో ఈ క్రీమ్ని మనం మ్యాంగో ఫ్లేవర్ చేయడానికి మ్యాంగో పల్ప్ వాడతాం. నేను ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను, తర్వాత ఒక 2 స్పూన్స్ వేసాను. సో మీరు ఒకసారి ఆ క్రీమ్ని టేస్ట్ చేసి అప్పుడు వేసుకోండి, మీ టేస్ట్ ఇంకొంచెం మ్యాంగో కావాలనుకుంటే. అండ్ అగైన్ ఇక్కడ కూడా మీరు మ్యాంగో జామ్ వాడచ్చు మ్యాంగో పల్ప్ బదులు, ఇన్ కేస్ మ్యాంగోస్ లేవు లేకపోతే మ్యాంగో సీజన్లో లేదు అనుకుంటే. సో మ్యాంగో జామ్ బయట కొన్నది కూడా వాడచ్చు, బట్ హోమ్ మేడ్ అయితే చాలా బెటర్, ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి హోమ్ మేడే చాలా బెటర్. ఐసింగ్ షుగర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అండ్ నా క్రీమ్ వచ్చేసరికి మ్యాంగో పల్ప్ వేయడంతో అది జనరల్ క్రీమ్ కన్సిస్టెన్సీలో లేదు. సో నేను దీన్ని ఫ్రీజ్ చేశాను. ఫ్రీజ్ చేశాక నా సెకండ్ బ్యాచ్తో కూడా కలిపేసి అప్పుడు యూస్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్నెస్ ఎక్కువ ఉంది, మ్యాంగోలో స్వీట్ ఉంటుంది అండ్ ఐసింగ్ షుగర్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా ఐసింగ్ షుగర్ వేసి దాన్ని థిక్ చేయాలనుకోలేదు, ఎందుకంటే జనరల్గా ఇంత థిక్ ఉండవు. ఇది నేను మీకు మొన్న రస్మలై కేక్లో చెప్పాను కదా బటర్ క్రీమ్ ఎలా చేయాలో చెప్తానని, ఇదే బటర్ క్రీమ్ రెసిపీ, కాకపోతే మ్యాంగో జామ్ బదులు వెనిలా ఎసెన్స్ వాడాలి. ఇన్ కేస్ ఒకవేళ థిక్ అయింది అనిపిస్తే అంటే మనం మ్యాంగో జామ్ అనేది 4 స్పూన్స్ దాకా వాడుతున్నాం కాబట్టి అది మరీ పల్చగా అయిపోతుంది. సో వెనిలా ఎసెన్స్ అనేది 1 స్పూన్ వేస్తాం వెనిలా బటర్ క్రీమ్కి. సో అందులో ఒక 1 to 2 స్పూన్స్ ఒక్కొక్కసారి మిల్క్ పడుతుంది, అది వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా వైట్, వెనిలా బటర్ క్రీమ్ అనేది కంప్లీట్గా వైట్గా ఉండాలి. సో దానికి ఇంకొంచెం టైం పడుతుంది అండ్ హ్యాండ్ విస్క్ అయితే చాలా టైం పడుతుంది. సో నేను ఆ మ్యాంగోని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి స్పాచులాతో కలుపుకున్నాను. సో ఇది మ్యాంగో పల్ప్ అంటే నార్మల్ మ్యాంగోస్ని చాప్ చేసి గ్రైండ్ చేసుకోవడమే, ఇంకేం లేదు. సో బాగా కలుపుకొని నేను ఇక్కడ 18 లేయర్ క్రీప్స్ చేసుకున్నా అండ్ ఆ క్రీప్ బ్యాటర్ ఏదైతే ఉందో అది 15 minutes రెస్ట్ చేయాలి. సో మన బేకింగ్ పౌడర్ కొంచెం యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే మీకు మా ఛానల్ అండి ఫ్యూచర్ ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. నేను ఇంకొంచెం బీట్ చేసుకున్నా, మీకు చెప్పాను కదా మరి పల్చగా అయిపోయిందని చెప్పి బీట్ చేశాను, బట్ దానివల్ల యూజ్ ఏం లేదు. ఫ్రీజ్ చేసి ఒక బీట్ చేశాను, సో అప్పుడు కొంచెం థిక్ అయింది. అండ్ అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి, బాగుంటుంది, బట్ కొంచెం టైం టేకింగ్. అండ్ అలాగే మా కేక్ వీడియోస్ ఏవైనా మా రెసిపీస్ ఏవైనా ట్రై చేస్తుంటే కింద కమెంట్ చేయండి, సో మాకు కూడా తెలుస్తుంది మీకు ఎలా టర్న్ అవుట్ అయిందో అండ్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. సో కంప్లీట్గా ఫ్రీజ్ అంటే ఎక్కువ టైం ఫ్రీజ్ చేసుకోకూడదు, అంటే ఇది మనం రెగ్యులర్ బటర్ క్రీమ్ అయితే అసలు ఫ్రీజ్ చేయకూడదు, గట్టిగా అయిపోతుంది. బట్ నేను చెప్పినట్టు ఇది నాకు పల్చగా వచ్చింది కాబట్టి నేను ఫ్రీజ్ చేశాను. సో యా దట్స్ అప్ టు యూ. ఒకవేళ మీ క్రీమ్ థిక్గా ఉంటే ఫ్రీజ్ చేయొద్దు అండ్ బటర్ క్రీమ్ కేక్స్ అనేవి ఫ్రీజ్ చేయక్కర్లేదు, వీటితో వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక తవా పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ వాడాను, సో నేను ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు. మీరు ఇన్ కేస్ నార్మల్ తవా వాడితే నాన్ స్టిక్ కానీ ఆయిల్ రాసుకొని నీట్గా బ్రష్ చేసుకోవాలి. వీటిని మనం చిన్న చిన్న దోశల్లాగా ఇప్పుడు అట్లతో అది వేస్తారు కదండి చిన్న చిన్నవి అలా వేసుకోవాలి. సో మీరు పెద్దవి కావాలంటే వేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్రీప్ కావాలని చెప్పి అలా వేసుకున్నా. సో దాన్ని మరీ ఎక్కువ కుక్ చేయకూడదు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా.
సో మీరు మన ప్యాన్ ఉంటుంది కదా, అందులో 1/4 కప్ ఆఫ్ బ్యాటర్ తీసుకొని దాన్ని కూడా స్విల్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ హైట్ ఉన్న ప్యాన్ అండ్ చిన్న సైజ్ ఆఫ్ ప్యాన్స్ ఉంటాయి కదా, వాటి మీద దాంతో వర్క్ ఈజీగా అవుతుంది. అండ్ దీన్ని జాగ్రత్త ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి వీటిని. నేను చెప్పాను కదా నాన్ స్టిక్ కాబట్టి నేను ఆయిల్ వాడలేదు. ఇన్ కేస్ మీరు నాన్ స్టిక్ కాకపోతే గ్యారంటీగా ఆయిల్ వాడండి, లేకపోతే అవి రావు అండ్ ముద్ద వేస్ట్ అయిపోతుంది. సో వాటిని తీసేసుకుని ఇప్పుడు టర్న్ టేబుల్ మీద కొంచెం బటర్ క్రీమ్ పెట్టుకొని దాన్ని సెట్ చేసుకొని నేను లేయర్స్ అన్నిటి మధ్యలో కొంచెం కొంచెం క్రీమ్ పెట్టుకొని అన్నీ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర టర్న్ టేబుల్ లేదు అనుకుంటే ఒక ప్లేట్, ఫ్లాట్గా ఉన్న ప్లేట్ లేకపోతే కేక్ స్టాండ్ లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. సో ఇది మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఈజీగా అండ్ తక్కువ ప్రైస్కి కూడా దొరుకుతుంది. సో మొత్తం కేక్ని బటర్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా రావక్కర్లేదు, ఎందుకంటే మనం దీని మీద మ్యాంగో జామ్ లాంటిది ప్రిపేర్ చేసాం కదా, అది వేసుకుంటాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు. సో అది కవర్ చేసేస్తుంది. సో నేను మొత్తం కేక్ అంతా అది వేసుకున్నా, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా మ్యాంగో ఫ్లేవర్ కోసం సైడ్స్ మొత్తం నీట్గా స్పూన్తో టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసాను. అండ్ అలాగే కొంచెం సిల్వర్ బాల్స్ వేసుకొని ఇంకొంచెం డెకరేట్ చేసుకున్నాం. అండ్ మంచిగా 16 లేయర్స్ ఆఫ్ క్రీప్ కేక్ చాలా బాగుంది. అండ్ ఇది ఫ్రీజ్ చేసి కట్ చేయండి, ఎందుకంటే క్రీప్ కదా, సో మేబీ నీట్గా రాకపోవచ్చు. సో మీరు చూస్తే ఆ క్రీప్స్ ఒక్కొక్కటి మధ్యలో క్రీమ్, ఒక క్రీప్ అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.